జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన పిఠాపురంకి వస్తున్నారంటూ ఒక సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ఎలక్షన్‌కు ముందు ఆయన దాదాపు ఒక పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని, అనంతరం ఈ ప్రాంతం నుంచి విజయవాడ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎలక్షన్‌లో పెద్ద మొత్తంలో మెజార్టీ గెలుపొందిన పరిస్థితి నెలకొంది. దాదాపు 70,000 పైచిలుకులో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. ఇప్పటికే కూటమికి సంబంధించి ప్రధాన రోల్‌గా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌కు దాదాపు ఖరారైన పరిస్థితి నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది తెలుస్తుంది. మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏ మంత్రి ఇస్తారు, ఏ శాఖకు సంబంధించి ఆయన ఏ రోల్‌గా ఉంటారన్నది ముందు ముందు తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 20వ తారీఖున అంటే మొట్టమొదటిసారిగా ఒక మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పిఠాపురం రాబోతున్నారు. ప్రస్తుతం పిఠాపురం ప్రాంతంలో ఏ విధంగా ఉండబోతుంది, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ ఒక మంత్రి హోదాలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి? భారీ స్థాయిలో ఉంటాయండి. ముందుగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ముందుగా చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ పీఠాపురం నియోజకవర్గ ప్రజలు 70,000 పైచీలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం ద్వారా ఆయన కృతజ్ఞతలు ప్రజల తరపున ఆయన తరపున ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుందామని ఫస్ట్ టైం ఒక భారీ ర్యాలీతో కళ్యాణ్ గారు అన్నది పిఠాపురం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం రావడం వల్ల అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పిఠాపురం తరలివస్తారని అనుకుంటున్నాం. ఎలా ఉంది పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పటికే ఒక మంత్రి స్థానంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం కూడా ఏమనిపిస్తుంది జనసేనగా? ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్ ఇంత మెజార్టీ రావడం చాలా అందరికీ ఆనందకరంగా ఉంది. మనం యాక్చువల్గా మన అనుకున్న ప్రకారంగా అయితే జనసేన కూటమి అనేది మొత్తం అనేది ఎన్డీఏ కూడా చాలా అందరికీ సపోర్ట్గా నిలబడింది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజార్టీ రావడం అనేది అందరికీ గర్వంగా చెప్పుకునే విషయం ఇది. సరే పొద్దున్న 20వ తేదీన పిఠాపురం రావడం కూడా ఇచ్చేయడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఏర్పాట్లు కూడా అంతకంటే ఈ విజయం కన్నా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నా, ఇలాంటి టైంలో ఒక మంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా పిఠాపురం తరలి వచ్చే అవకాశం ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే ఒక 2 టర్మ్లో ఓడిపోయినా సరే ఆఖరికి మళ్ళీ దాన్ని నిలదొక్కుని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని రేపు పొద్దున్న సెక్యూరిటీ లేకపోయినా సరే జనసైనికులు అందరూ నిలబడి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం అనమాట. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ముఖ్య అభిమాని మీరు. ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ ఈ విషయం చూస్తుంటే? ముందు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఉమ్మడి మీద గెలిచి ఇంత స్థాయికి తెలుగుదేశం పార్టీని కూడా ఇంత స్థాయికి తీసుకుని వచ్చిన జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే మా అభిమానులకు కూడా ఈ రోజున మేము 15 సంవత్సరాలు పెట్టించి అంటే 2009 నుంచి ప్రజారాజ్యం టైం నుంచి కూడా ఉంటున్నాము మేము అభిమానుల కిందన. ఈ రోజున మేము ఆ అభిమానులని కార్యకర్తలను కూడా కాళ్ళు ఎగరేసుకుంటే స్థాయికి ఎదిగామంటే అది దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండి. మేము ఆయనకి ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మేము మంచిగా కోరుకుంటున్నామండి. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏర్పాట్లకు సంబంధించి భారీగా జరుగుతుంది. ఇక 20వ తేదీన పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేనకు సంబంధించిన నేతలు కానీ, ముఖ్యంగా కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వర్మ కూడా మీడియాతో మాట్లాడారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఒక సంచలనంగా మారే విధంగా ఉంది. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ స్వాగత ఏర్పాట్లన్నీ కూడా భారీగా జరుగుతున్నాయి. నిజానికి 20వ తేదీలోపే ఆయనకి ఏ మంత్రి శాఖ ఇస్తారు అన్నది కూడా తెలియాల్సింది. ఇక అధికారికంగా ఒక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఒకసారి గతంలో చూసుకున్నట్లయితే పిఠాపురంలో వంగ గీతా విశ్వనాథ్ గెలిచినట్లయితే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం అదే అంటే అక్కడ ఓటమి పోయినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం ఇప్పటికే ఖరారైన పరిస్థితి కూడా నెలకొంది. ఆయన మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఉచితంగా ఒక టిఫిన్ హోటల్ సంబంధించిన యజమానులు కూడా పవన్ కళ్యాణ్ పైన అభిమానం చాటి చెప్పి ఉచితంగా టిఫిన్ కూడా అందజేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఎవరికి వారు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని పిఠాపురంలో చాటి చెబుతున్న పరిస్థితి నెలకొంది. మరి వారి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో ఎలా ఉంటుంది పిఠాపురం? ఒక సముద్రం మాదిరిగా మారబోతుందా? చూడాలి మరి ఏ విధంగా. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధంగా పరిస్థితి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.